జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తిరుమలలో టెండర్ రింగ్ జరిగింది. తిరుమలలో రివర్స్ టెండర్లో 38% తగ్గించారు. పోలవరంలో మాత్రం 1% తగ్గించారు. డబ్బులు వచ్చే టెండర్ మాత్రం రివర్స్ టెండర్లో 1.5 తగ్గించారు. చెవిలో పూలున్న వారికి చెప్పండి మీరు దొంగలు కాదని. ఖచ్చితంగా వైకాపా వాళ్ళు దొంగలే. ఎవరు ఎక్కువ కమిషన్ ఇస్తే వారికి నెయ్యి సప్లై చేసే అవకాశం ఇచ్చారు. మేము తిరుమల విషయాలు రాజకీయాలు చేయటం లేదు. జరిగిన తప్పును బయటపెట్టిన దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు చంద్రబాబు. చంద్రబాబు రాజీనామా చేయాలనే వాళ్ళు ఎందుకు చేయాలో చెప్పాలి. ఉన్నత న్యాయస్థానాన్ని మేము గౌరవిస్తున్నాం. స్థానం కమెంట్స్ పై మేము స్పందించం అని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. 2019 నుంచి 23 వరకు అంటే ఈరోజు లాస్ట్ రేట్ వచ్చి మా రేటు 389, 294 ఎప్పుడు 2008 నుంచి 12 2020 సంవత్సరంలో 294 రూపాయలకి నెయ్యి సరఫరా చేయించుండారు. ఎలా సాధ్యం అని నేను అడుగుతున్నా. ఎలా సాధ్యం? 294 రూపాయల 10 పైసలుకి కేజీ నెయ్యి తిరుమలకు సప్లై చేశారంటే దీన్ని నమ్మాలా నమ్మొద్దా? అసలు ఏం జరిగింది తిరుమలలో అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. సరే 324 నెక్స్ట్ రేటు 21 392 మళ్ళీ 329 మళ్ళీ 468 మాకు అసలు అర్థమే కావటంలే. ఇంత వేరియేషను ఈ ప్రైజెస్లో ఎలా ఉంటుంది? ఇంత వేరియేషన్ ఈ ప్రైజెస్లో ఎలా ఉంటుంది? మేము అనేది ఒకటే, మీరు 1500 కిలోమీటర్ల నిబంధన పెట్టిన తర్వాత 26 లక్షల 4,000 కేజీలు మీరు సప్లై చేయించారు. అంటే టెండర్ నిబంధనలు మార్చిన తర్వాత ఈ విధంగా దోపిడీ జరిగిందనే విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. డోజీ కంపెనీ, డోజీ అదేందో అది వెరీ వెరైటీగా ఉంది. డోజీ అంట, శ్రీనివాస, పరాగ్ డైరీ, కుర్పారం డైరీ 351, 410 ఎవడికి తోసిన వాడికి రేటు. ఎవరు ఎక్కువ కమిషన్ ఇస్తే వాళ్ళకి, ఎవరు డబ్బులు లంచం ఇస్తామంటే టెండర్ వాళ్ళకి, రోజుకొక సప్లయరు, రోజుకొక కంపెనీ. ఒక స్టాండర్డ్ ఉండదా? జనరల్గా గీ సప్లయర్ అనేది భారతదేశంలో ఒక 10-12 కంపెనీలు ఉంటాయి, మంచి కంపెనీలు, స్టాండర్డ్ ఉండే కంపెనీలు. ఎవరు వీళ్ళంతా? అసలు 291 రూపాయికి నెయ్యి రేటు సప్లై చేశారంటే ఒక్కసారి 294 రూపాయల 10 పైసలకి మీరు నెయ్యి కొన్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్కసారి ప్రజలను ఆలోచించమంటారు. కల్తీ జరిగిందా లేదా? 294 రూపాయల 10 పైసలకి ఎవరైనా 1 కేజీ నెయ్యి ఇయ్యగలుగుతారా? నాణ్యమైన నెయ్యి. ఇవన్నీ కల్తీలే జరిగినాయి. అన్ని రింగ్ అయ్యారు. అందరు కలిసి టెండర్ వేసుకున్నారు. 2 వేబిల్స్ వైష్ణవి డైరీ ఫుడ్స్ నుంచి బయలుదేరిన గీ ట్రక్, నెయ్యి ట్రక్కు డిండిగల్లుకు వెళ్ళి డిండిగల్లులో మళ్ళీ వేరే వేబిల్ వేయించుకొని మళ్ళీ ఏఆర్ ఫుడ్స్ పేరుతో మళ్ళీ అదే తిరుమలకు వస్తుంది. అంటే 1000 కిలోమీటర్లు, 50 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న తిరుమలకు వెళ్లాల్సిన ట్రక్కు తిరుపతి నుంచి డిండిగల్లుకు వెళ్ళి డిండిగల్ నుంచి మళ్ళీ తిరుమలకు వస్తుంది. ఈరోజు మేము అడుగుతున్నాం అంటే ఏఆర్ ఫుడ్స్ అనే కంపెనీ ఏది నెయ్యి సరఫరా చేస్తుందో, ఏ కంపెనీ నెయ్యి సరఫరా చేస్తుందో వాళ్ళకి సప్లయర్లు వైష్ణవి. అదేవిధంగా ఇంకా ఎన్నెన్నో ఇటువంటివి జరిగినాయి అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ ఒక్కటి నాకు దొరికింది, నేను తీసా, వేబిల్ నెంబర్తో తీసా, టైమింగ్లతో చెప్తున్నాం. అంటే ఏఆర్ ఫుడ్స్కి ఈ నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ ఏఆర్ ఫుడ్స్కి లేదనే విషయం మీరందరూ గమనించాలి. దానికనే ఊర్లో ఉండే డైరీల దగ్గర నుంచి అన్నింటి దగ్గర నుంచి వేబిల్లు పెట్టుకొని నెయ్యి సరఫరా చేశారు.
ఒకటే ట్రక్కు, ఒకటే నంబరు, 2 వేబుల్స్. ఈరోజు మేము అడుగుతున్నాం, ఈ టెండర్లన్నీ మార్చిలో జరిగిన టెండర్లన్నీ, దాని ముందర జరిగిన టెండర్లన్నీ అన్ని రింగ్ అయ్యాయి. అందరు కలిసి మాట్లాడుకొని మంతి చేసుకొని ఈ టెండర్లు వేశారనేది వాస్తవం. ప్రీమియర్ అగ్రో తమిళనాడు, వైష్ణవి ఏపీ, ఏఆర్ ఫుడ్స్ తమిళనాడు, పరాగ్ మిల్క్ ముంబై, త్రిపారం యూపీ. ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఈ టెండర్లు ఏ విధంగా దక్కించుకోవాలని ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి నుంచి, ఈవో దగ్గర నుంచి ఆడున్న 2 చైర్మన్లు, వైవి సుబ్బారెడ్డి అయితే ఏమి, అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి అయితేమి, మీరు కావాలని దీన్ని 1500 కిలోమీటర్లు పెంచారు. 800 నుంచి 1500 కిలోమీటర్లు మీరు ఎందుకు టెండర్ నిబంధనలు మార్చాల్సి వచ్చింది అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఎంత దూరంగా ఉండే డైరీలు అయితే మన మాట వింటాయి. అరే బాబు రారా నాయనా, నేను టెండర్ వేసుకుంటున్నాను, నువ్వు ఒక టెండర్ అయ్యి, నువ్వు ఒక రేట్ అయ్యి, నేను తక్కువ రేట్ వేసుకుంటానని అన్నీ కూడా మేనేజ్ చేసి రింగ్ చేసి అందరూ కలిసి వేసిన టెండర్లు. దానికనే 1500 కిలోమీటర్లు, 800 కిలోమీటర్లు, 1500 కిలోమీటర్లు నిబంధనను మార్చారనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. సరే, అది కూడా పక్కన పెడతాం. వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు 2023లో మార్చ్ 496 రూపాయలకి మల్ గంగా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ అనే ఒక కంపెనీకి టెండర్ ఇచ్చాడు. ఎంత? 496 రూపాయలు. 496 రూపాయలు. ఈరోజు నేను అడుగుతున్నాను, 496 రూపాయల నుంచి ఏమాయా 230 రూపాయలు, 294 రూపాయలకి పడిపోతుందా? ఎంత? 496 రూపాయల నుంచి నీకు 294 రూపాయలకి ఏ విధంగా నెయ్యి రేటు తగ్గిస్తారని మేము అడుగుతున్నాం. ఏదైనా స్టాక్ మార్కెటా? పొద్దున్నే ఒక రేటు ఉండేదానికి సాయంకాలం స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోయేసి ఒక 1000 పాయింట్లు, 5000 పాయింట్లు, 10,000 పాయింట్లు పోయేదానికి ఏం తమాషాగా ఉందని అడుగుతున్నాం. అంటే 320 మొన్న ఇచ్చినదే తీసుకుంటాం. 320 అంటే 176 రూపాయలు కేజీకి తగ్గిస్తారా ఒక సంవత్సరంలో? 2023 496, 2024 320 రూపీస్, 320 రూపాయలు. అంటే 55% ఒక్క సంవత్సరంలో నెయ్యి రేటు తగ్గద్దా? అక్కళ్ళారా చెల్లెళ్ళారా, మా అన్నలకు తెలియకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు మార్కెట్కి పోరు కదా. మీకు చెప్పండి అమ్మా తల్లులారా, మీరు చెప్పండి, ఒక సంవత్సరంలో నెయ్యి రేటు 55% తగ్గిందా? మీరు అంగళ్ళల్లో కొనుక్కుంటున్నారు కదా నెయ్యి, ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒక్కసారి అడగండి మీ ఆత్మని. ఏమి నెయ్యి రేటు ఒక్క సంవత్సరంలో 55% తగ్గిందంటే ఎక్కడి నుంచి నాణ్యత నెయ్యి వస్తుందని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు సప్లై ఘీ when the rate has come down by 55% in just a month? నాయుడు గారు, ఇది బయట పెట్టడం తప్ప? పెట్టకూడదా? మడిసి జోబిలో పెట్టుకోవాలా? వదిలేయాలా? మేము తినటం లేదు కదా, సామేగా తినేది, మాకెందుకులేయా, మా పని మేము చూసుకుంటామని మేము అనుకుంటే ఆయన కొట్టే దెబ్బలకి తట్టుకోలేమని కూడా నేను మనవి చేస్తున్నా. వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు వద్దు. తప్పు జరిగిందని ఒప్పుకోండి, పాపం చేశానని ఒప్పుకోండి. అక్కడికి వచ్చి చంపలు మీద కొట్టి, స్వామి క్షమించండి, మేము చేసిన పాపాలు క్షమించండి అని
మీరు వేడి పోయి అక్కడ పోయి ఆ స్వామిని బతిమలాడుకోండి, మేబీ ఆ స్వామి మిమ్మల్ని కరుణిస్తాడని కూడా నేను మనవి చేస్తున్నాను. 291 రూపాయలు 10 పైసలు నెయ్యి సరఫరా ప్రపంచంలోనే ఎలా సాధ్యమని మేము అడుగుతున్నాం. ప్రపంచంలో, ఒక భారతదేశం కూడా కాదు, ఒక ఆంధ్ర రాష్ట్రం కాదు, ప్రపంచంలో ఎలా సాధ్యం అనే విషయం మేము అడుగుతున్నాం. ఏమంటారా? చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలా? చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి. ఎందుకు? వాస్తవం బయట పెట్టిన దానికే. ఎస్, అవసరమైతే జైలు పోతాం, అవసరమైతే రాజీనామా చేస్తాం. ఏమవుద్ది? ఎవరి కోసం? సాక్షాత్తు ఆ వెంకటేశ్వర గోవిందుడి కోసం. తప్పేంటి? తప్పు బయట పెట్టిన దానికి రాజీనామా చేయమని అడగండి, ఆలోచిస్తాం. తప్పు మీరు చేశారు, రాజీనామా మేం చేయాలా? తప్పు మీరు చేస్తే రాజీనామా మేం చేస్తామా? బయట పెట్టిన దానికి బయట పెట్టామని చెప్పి రాజీనామా చేయాలా? బుద్ధి ఉందంటారా గాడిదిల్లారా? బుద్ధి ఉందంటారా గాడిదిల్లారా? జరిగిన తప్పు బయట పెట్టిన దమ్మున్న నాయకుడు, దైవ భక్తి ఉన్న నాయకుడు, దేవుణ్ణి నమ్ముకున్న నాయకుడు, వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కులదైవమైన మా నాయకుడు బయట పెడతాడు. పెడతాడు పెడతాడు పెడతాడు. నేను గర్వంగా చెప్పుకుంటున్నా, పెడతాం. మీ వైసీపీ నాయకులు చెప్తే మేము భయపడేది ఏం లేదు. మాకు స్వామివారంటే భయం, స్వామివారంటే ప్రేమ, స్వామివారంటే భక్తి. ఆయన తప్ప మాకు ఎవ్వరూ ఎక్కువ లేరని కూడా నేను మనవి చేస్తాను. సో ఈరోజు మీ దగ్గర అన్ని సాక్ష్యాలు, జరిగిన రింగులు, జరిగిన టెండర్లు, జరిగిన రేట్లు, మార్చిన నిబంధనలు మార్చిన తర్వాత ఏ విధంగా రేట్లు తగ్గాయి, ఎందుకు నిబంధనలు మార్చాల్సి వచ్చింది, దొంగ టెండర్లు వేసేదానికి, దొంగ టెండర్లు వేసి ఈ అన్ని టెండర్లు దక్కించుకునేదానికి బయట వాళ్ళ పేరు డమ్మీ టెండర్లు వేయించి వీళ్ళు చేసుకున్నారనే వాస్తవం మీ అందరి ముందర ఒక్కసారి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కాదు, ప్రతి శ్రీవారి భక్తుడిని నేను అడుగుతున్నా. ప్రతి శ్రీవారి భక్తుడిని నేను ఒకటే అడుగుతున్నా, ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ప్రశాంతంగా ఆ వెంకటేశ్వర స్వామి ముందర కూర్చొని జపం చేస్తూ ఒక్కసారి, స్వామి ఇది సాధ్యమా, ఈ రేటుకి నెయ్యి ఇయ్యొచ్చా అని ఒక్కసారి మీ ఆ వెంకటేశ్వర స్వామి పటం ముందర, ఆ దైవం ముందర ఒక్కసారి జ్ఞానం చేస్తూ ఆ స్వామిని అడగండి, మీకు ఆన్సర్ వస్తుంది, దానికి జవాబు వస్తుందని కూడా మనవి చేస్తూ. యా, ఎనీ క్వశ్చన్స్? జగన్మోహన్ రెడ్డికి తిరుమలకి నోటీస్ ఒకవేళ ఇవ్వాలనుకున్నా, జగన్మోహన్ రెడ్డికి నోటీస్ ఇవ్వాలి. ఏ భాషలో ఇవ్వాలా? ఏ భాషలో ఇవ్వాలి? తెలుగా రాదు, ఇంగ్లీషా అంతంతొచ్చు. మేము ఎట్టగలుగుతామా? చదువురానోడికి నోటీసా? చదువురానోడికి నోటీసు ఎట్టి ఇవ్వచ్చు, ఎట్టి ఇవ్వగలుగుతాము? ఇలేం కదా. ఇటు చూపించాడు కాగితాలు, ఇదా ఒరే కాగితాలు చూపియాలి అబ్బాయి. ఆయన ఇదిగో నేను చూపిస్తాను చూడు కాగితాలు, ఇదిగో నోటీసు, నాకు ఇచ్చిన నోటీసు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన నోటీసు అని చెప్పు. ఏంది ఇటు అంటే అదేం కనిపించింది మాకు? సరే, ఆ కాగితాలన్నీ ఏమన్నా ప్రెస్కిచ్చావా? ఆ కాగితాలు ప్రెస్కిచ్చావా? ఇదిగో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన నోటీసు, నువ్వు తిరుమలకి రావద్దు, నువ్వు నిషేధిస్తున్నాం అని ఏదైనా నోటీసు ప్రెస్కిచ్చారా? ఎందుకు ఇలా? కానీ నోటీస్ ఇవ్వాలి ఉండిందో నాకు, కానీ మా వాడికి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, ఏ భాషలో అయినా ఉర్దూ నాకు రాదు, ఉర్దూ రాదు, హీబ్రూ మా వాడికి తెలియదు. ఏం చేస్తాం? ఇలాకపోయాను, ఇలా నోటీసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తిరుమలకి రాలేదు. ఎందుకు రాలేదంటే ఆడ వచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెడితే ఇంటిలో తిండి కూడా పెట్టరు కాబట్టి, ఆ భయంతో ఇంటికి కూడా లోపలికి రానీరు కాబట్టి ఆ భయంతో రాలేదు. నేనేది తప్పు కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఒక అరగంట ఉంటాం. రోజు తిండి పెట్టేది ఎవరయ్యా? కొంపలనా? కొంపలా తిండి పెట్టేది ఎవరా? శ్రీవారే కదా.
అవునా కదా? కాబట్టి ఆయన రాలా. ఎనీవే ఆయన రాకపోవడమే మంచిది. నెక్స్ట్ ఎనీ అదర్ క్వశ్చన్స్?